ఈ సమయం ముందు దేవుడు వాక్యం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. చూడండి, దేవుడు మనల్ని ఈ వాక్యం తర్వాత ఈ వాగ్దానం దేవుడు మీకే ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, మీకు ఒక అభివృద్ధి దేవుడు మీకు ఇవ్వాలని దేవుని స్తోత్రం ఆలోచన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన అంట మితి లేకుండా దానిని వృద్ధియు క్షేమమును కలుగునట్లు సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని స్తోత్రం. సైన్యములకు అధిగటువంటి యెహోవా ఆసక్తి కలిగి మీరు చేస్తున్నటువంటి పనుల్లో, వ్యాపారములో, చేతి పనుల్లో, ఉద్యోగములో, పంట పొలం, భూఫలం అన్నిటిలో దేవుడు వృద్ధిపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మీరు నమ్మినట్టయితే ఈ వాగ్దానం మీకోసమే. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.